అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ పట్టుకుంటే లక్ష 4వ భాగం. రచన కొమ్మూరి సాంబశివరావు గారు. మరి కథలోకి వెళ్దామా? అబ్దుల్ రజాక్ని బందీగాను మీ అమ్మాయిని సురక్షితంగాను మీ ఇంటికి తీసుకొచ్చి ఒప్పచెప్తాను. నాకు 1,50,000 రూపాయలు కావాలి. అంతే కదా, వెంటనే తీసుకురావాలని. తీరా నేను వచ్చిన తర్వాత నన్ను మోసం చేయటం మంచిది కాదు అన్నాడు స్వరాజ్యరావు. నా గురించి నీకు అంతేనా తెలిసింది? డబ్బు విషయంలో నేను ఇంతవరకు ఎవరిని మోసం చేయలేదు. మరి ఏ విషయంలో మోసం చేశారు అడిగాడు స్వరాజ్యరావు. అవతల ఒక చిన్న నవ్వు. నువ్వు 1,50,000 రూపాయలు అడిగావు, ఇస్తాను. అయితే ఒక షరతు అన్నాడు బాదుషా. ఏమిటది? ఆ అబ్దుల్ రజాక్ని నజీంని రహస్యంగా తీసుకురావాలి. ఎవరికీ తెలియకూడదు, ముఖ్యంగా పోలీసులకు తెలియనివ్వకు అన్నాడు బాదుషా. ఎందుకు? మీకు కావాల్సింది మీ అమ్మాయి క్షేమంగా ఇంటికి రావటమేగా అని అడిగాడు స్వరాజ్యరావు. నీకు 1,50,000 రూపాయలు కావాలంటే అబ్దుల్ రజాక్ను నా ఇంటికి తీసుకొచ్చినట్టు ఎవరికీ తెలియకూడదు. ఆల్ రైట్, ఇంకొక అరగంటలో తీసుకొస్తాను. అరగంటలో వద్దు, గంట తర్వాత రా. గేటు మూసి ఉంటుంది. 3 సార్లు హారన్ మోగించు. గేట్ వాచ్మెన్ కారు దగ్గరకు వచ్చి టార్చ్ వేసి చూస్తాడు. నజీం కనిపిస్తే లోపలికి రాణిస్తాడు. నజీం కనిపించకపోతే నిన్ను పచ్చడి చేస్తాడు అన్నాడు బాద్షా. ఆల్ రైట్, గంట తర్వాత వస్తానని స్వరాజ్యరావు రిసీవర్ పెట్టేశాడు. తర్వాత అబ్దుల్ రజాక్ వైపు తిరిగి, ఈ నజీం తండ్రి బాద్షా నీ మీద చాలా కసి పెట్టుకున్నాడు. నిన్ను తనకు అప్పగించమంటున్నాడు. తన కూతురుని ఎత్తుకుపోయినందుకు నిన్ను చిత్రహింస పెడతాడేమో అన్నాడు. అబ్దుల్ రజాక్ స్వరాజ్యరావుని నజీంని తీక్షణంగా చూశాడు. మాట్లాడలేదు. నీ మీద నాకు కోపం ఏమీ లేదు. నీకు తెలిసినట్టు నువ్వు బతకడానికి ప్రయత్నించావు. ఇప్పుడు నిన్ను బాద్షాకు చెప్తున్నాను అంటే దానికి కారణం నీ మీద ద్వేషం ఉండి కాదు. నాకు 50,000 రూపాయలు ఎక్కువ అన్నాడు స్వరాజ్యరావు అబ్దుల్ రజాక్తో. తీరా నువ్వు నన్ను నజీంని తీసుకెళ్ళిన తర్వాత చిల్లి కానీ ఇవ్వకుండా నిన్ను తన్ని పంపిస్తే ఏం చేస్తావు అన్నాడు. అతను చాలా డబ్బున్నవాడు. 1,50,000 అతనికి లెక్క కాదు. నన్ను మోసం చేయవలసిన అవసరం ఏమిటి అంటూ కుర్చీలోంచి లేచి ఒక సిగరెట్ రజాక్ పెదవుల మధ్య పెట్టి వెలిగించి తను ఒక సిగరెట్ వెలిగించుకుని మళ్ళా కుర్చీలో కూర్చుని నజీం వైపు తిరిగి, ఇతను నిన్ను హింసించాడా అని అడిగాడు. నజీం స్వరాజ్యరావుని నిప్పులు కక్కుతూ చూసింది. అవుననో కాదనో తల ఊపు. మాట్లాడవలసిన అవసరం లేదు అన్నాడు అతను. నజీం రెప్పవాల్చకుండా అతన్నే చూస్తోంది. స్వరాజ్యరావు పక్కపక్క నవ్వి, నీకు ఈ కష్టం ఇంకో గంటే, తర్వాత మీ ఇంట్లో హాయిగా ఫోమ్ రబ్బర్ పరుపు మీద పడుకోవచ్చు అని రజాక్ వైపు తిరిగి, నిన్ను చూస్తేనే జాలేస్తోంది. ఈ అమ్మాయి తండ్రి నిన్నేం చేస్తాడో అన్నాడు. నీకు కావాల్సింది 1,50,000 అంతే కదా, ఎవరిస్తేనే అడిగాడు రజాక్. అవును, ఎవరిస్తేనే. నీ దగ్గరుందా? లేదు, కానీ నువ్వు నన్ను వదిలేసావంటే రేపు రాత్రి సంపాదించి నీకు 2 లక్షలు ఇస్తాను. ఎక్కడి నుంచి తెస్తావు? బ్యాంకులో దాచిపెట్టావా? నా పేరున లేదు, బ్యాంకులో ఉంటుంది, తెస్తాను. స్వరాజ్యరావు నవ్వాడు. నేను దొంగన కాను, మాజీ పోలీస్ ఇన్స్పెక్టర్ని, అందులోనూ క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ని. దొంగతనం చేసిన సొమ్ము తీసుకుంటానా అన్నాడు. బ్లాక్మెయిల్ చేసి డబ్బు తీసుకోవటం నేరం కాదా? నేను బ్లాక్మెయిల్ చేస్తున్నానా? ఎవరిని? తన కూతుర్ని నీ నుంచి తప్పించి రక్షించిన వాళ్ళకి 1,00,000 రూపాయలు ఇస్తానని బాదుషా ప్రకటించాడు. ఎవరికీ తెలియకుండా నిన్ను కూడా తనకు అప్పచెప్పమని అడిగాడు. ఇంకొక 50,000 అడిగాను, ఇస్తానన్నాడు. ఇందులో నేరమేం లేదే అన్నాడు స్వరాజ్యరావు. సిగరెట్ పూర్తిగా కాల్చేశాడు రజాక్. పెదవుల మధ్య చిన్న పీక మాత్రం ఉంది. దీన్ని తీసి పారేయ్ అన్నాడు స్వరాజ్యరావుతో. ఊదేయి, కింద పడిపోతుంది. పెదవులకు అతుక్కుంది, తీసేయి. స్వరాజ్యరావు లేచి దగ్గరికి వెళ్ళి రజాక్ పెదవుల మధ్య ఉన్న సిగరెట్ తీస్తున్నాడు. రజాక్ 2 కాళ్ళు పైకెత్తి స్వరాజ్యరావు మెడ చుట్టూ వేశాడు. కాళ్లతో స్వరాజ్యరావు మెడ బిగించాడు. స్వరాజ్యరావు పిస్తోల్ ఎత్తాడు. రజాక్ తలెత్తి తలతో స్వరాజ్యరావు చేతిని కొట్టాడు. పిస్తోల్ ఎగిరి అవతల పడింది. నువ్వు ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేదు. నా 2 చేతులు 2 కాళ్ళు ఫ్రీగా ఉన్నాయి, నీవి కట్టేస్తున్నాయి. ఎలా తప్పించుకుంటావు? పిచ్చి వేషాలు వేయక నా మెడ మీద నుంచి కాళ్ళు తీసేయి అన్నాడు స్వరాజ్యరావు.
నా 2 కాళ్ళు నీ మెడ మీద ఉన్నాయి. ఇంకా బిగించానా ఊపిరి ఆడక చేస్తావు కనుక బుద్ధిగా నా చేతుల కట్లు విప్పేయి. నువ్వు నన్ను చంపితే మాత్రం ఎలా తప్పించుకుంటావు అన్నాడు స్వరాజ్యరావు. అది తర్వాత సమస్య, ముందు నా చేతుల కట్లు విప్పేయి. స్వరాజ్యరావు నజీం వైపు తిరిగి పాక్కుంటూ వెళ్ళి ఆ పిస్తోల్ ఇలా తొయ్ అన్నాడు. ఇద్దరూ దుర్మార్గులే. వాళ్ళ పోట్లాట్లో తనెందుకు జోక్యం కల్పించుకోవాలని నజీం కదలలేదు. రజాక్ తప్పించుకున్నాడు అంటే నువ్వు మీ ఇంటికి వెళ్ళవు. నేను విను నా మాట, మూర్ఖంగా ప్రవర్తించకు అన్నాడు స్వరాజ్యరావు. స్వరాజ్యరావు చెప్పిన దాంట్లో సత్యం ఉందని నజీం గ్రహించి నేల మీద పాక్కుంటూ జరిగింది. ఇతని మాటలు నమ్మకు. నిన్ను మీ నాన్నకు అప్పచెప్తాడని నాకేం నమ్మకం లేదు. నిన్నెక్కడో దాచేసి ఆ డబ్బు అడుగుతాడు అన్నాడు రజాక్. నజీం అనుమానంతో స్వరాజ్యరావు చూసి ఆగిపోయింది. నిన్ను సురక్షితంగా అప్పచెప్పందే మీ నాన్న చిల్లి కాని ఇవ్వడు అని నీకు తెలుసు. అంతేగాక నువ్వు లేకుండా వెళ్తే పని వాళ్ళ చేత నా ఎముకలు విరగ్గొట్టిస్తాడని నీకు తెలుసు. నేను మాజీ పోలీస్ ఇన్స్పెక్టర్ని. చట్టాన్ని ధిక్కరించకుండా డబ్బు సంపాదిస్తానే కానీ బ్లాక్మెయిల్ చేయను అన్నాడు స్వరాజ్యరావు. స్వరాజ్యరావు చెప్పింది నిజమే అనుకుని నజీం మళ్ళీ ముందుకు జరిగింది. పిస్తోల్ని చేతులతో తోసుకుంటూ స్వరాజ్యరావు దగ్గరికి తీసుకెళ్ళింది. స్వరాజ్యరావు పిస్తోల్ తీసుకుని పిడితో రజాక్ తల మీద కొట్టాడు. రజాక్ ఒక మూలుగు ములిగి కళ్ళు మూశాడు. స్వరాజ్యరావు రజాక్ కాళ్లను తన మెడ మీద నుంచి లాగేసి లేచి నిల్చుని, థ్యాంక్స్ నజీం, చాలా థ్యాంక్స్. వీడు ఈ రజాక్ రాక్షసుడు. మనుషుల్ని చంపడానికి క్షణం కూడా సందేహించడు. నువ్వు ఆలస్యం చేస్తుంటే ముందు నన్ను తర్వాత నిన్ను చంపేసేవాడు అని చేతి గడియారం చూసుకుని, అరగంట దాటింది, మనం ఇంకా బయలుదేరచ్చు అన్నాడు. నజీం నోటిలో జేబు రూమాలు కుక్కి ఉంది. మాట్లాడలేక కళ్ళు అప్పగించి చూస్తోంది స్వరాజ్యరావుని. ముందు వీడిని కారులో తీసుకెళ్తాను అని రజాక్ని భుజాలు పట్టుకుని లేవదీశాడు. కాళ్ళు కట్టేసుంటే నేనెలా నడుస్తాను అని అడిగాడు రజాక్. నువ్వు నడవనవసరం లేదు అంటే ఎత్తి భుజం మీద వేసుకున్నాడు రజాక్ని. రజాక్ బరువుకి స్వరాజ్యరావు కుంగిపోతున్నాడు. ఆయాసంతో రొప్పుతున్నాడు. అతి కష్టం మీద అడుగులు వేస్తూ తలుపులు తెరిచి బయటికెళ్ళి తలుపు తీశాడు. తలుపు మూశాడు. 2 నిమిషాల తర్వాత లోపలికి వచ్చి రా అంటూ నజీంని సునాయాసంగా ఎత్తుకుని బయటికి తీసుకెళ్ళాడు. ముందు సీట్లో ఆమెను కూర్చోబెట్టి ఇంజిన్ స్టార్ట్ చేశాడు. నజీం వెనక సీట్లోకి చూసింది. రజాక్ వెనక సీట్లో పడుకుని ఉన్నాడు. కాటేజీ నుంచి గేటు దాదాపు అరపరలాంగు దూరం ఉంది. గేటు మూసి ఉండటం గమనించి కారు నెమ్మదిగా పోనిచ్చాడు స్వరాజ్యరావు. గేట్ మ్యాన్ ఎక్కడా లేడు. స్వరాజ్యరావు దిగి వెళ్ళాడు గేటు తెరవడానికి. గేటు తాళం వేస్తుంది. డ్యామిట్ అనుకుంటూ గేటు పక్కనే ఉన్న చిన్న కుటీరం దగ్గరికి వెళ్ళి వాచ్మ్యాన్ అని పిలిచాడు. 2 సార్లు పిలిచిన తర్వాత వస్తున్నాను అన్నాడు లోపల నుంచి వాచ్మ్యాన్. స్వరాజ్యరావు కారు దగ్గరకు వచ్చేశాడు. 5 నిమిషాల తర్వాత వాచ్మ్యాన్ కారు దగ్గరకు వచ్చి కారుని స్వరాజ్యరావుని పరీక్షగా చూసి వెళుతున్నారా అని అడిగాడు. అవును. కళ్ళు లేవు అడిగాడు స్వరాజ్యరావు. హోటల్ బిల్లు చెల్లించిన రసీదు, గేట్ పాస్ అవి. రసీదా? బయటికి వెళ్ళటానికి గేట్ పాస్ కావాలా? అవును అన్నాడు వాచ్మెన్. నాన్సెన్స్, మహా హోటల్లోనే లేదు గేట్ పాస్ చూపించడం. మాట్లాడకుండా గేట్ తెరు అన్నాడు స్వరాజ్యరావు. క్షమించాలి సార్, పగలైనట్టయితే ఎక్స్టెన్షన్ ఫోన్లో చెప్తారు నాకు పలానా వారు బిల్లు చెల్లించారు అని, పలానా నెంబర్ కారు వెళుతుందని. రాత్రిళ్ళు 10 గంటలు దాటిన తర్వాత ఎవరిని గేట్ పాస్ లేనిదే వెళ్ళనివ్వద్దని నాకు చెప్పారు. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి అడిగి వస్తాను ఆఫీస్లో అన్నాడు వాచ్మెన్ చాలా అణకువగా. ఆల్ రైట్, నువ్వు వెళ్ళిరా అన్నాడు స్వరాజ్యరావు. వాచ్మెన్ హోటల్ వైపు తిరిగాడు. వెంటనే స్వరాజ్యరావు వాచ్మెన్ని తల మీద ఒక్క దెబ్బ కొట్టాడు. వాచ్మెన్ ఆ ఒక్క దెబ్బకి కిక్కురు మనకుండా కింద పడిపోయాడు. కింద పడిపోయిన వాచ్మెన్ జేబులు వెతికాడు. తాళం చెవుల గుత్తి కనిపించింది. దాన్ని తీసుకుని వాచ్మెన్ని పక్కనున్న చెట్టు కిందకి లాగేసి వెళ్ళి గేట్ తెరిచాడు. ఇక మీ ఇంటికే అన్నాడు స్వరాజ్యరావు నజీంతో. ఇక అడయార్కు శాంతోంకి మధ్య సముద్రానికి సమీపంగా హాఫీ అహ్మద్ బాద్షా బంగళా ఉంది. ఆ ప్రాంతాల్లో అన్ని పెద్ద పెద్ద బంగళాలే. ప్రతి బంగళాకి విశాలమైన తోట, సంపన్నులుండే చోటది. ఒక ఇంటికి ఇంకో ఇంటికి మధ్య కనీసం పర్లాంగు దూరమైనా ఉంటుంది. అదేగా మీ ఇల్లు అని అడిగాడు స్వరాజ్యరావు నజీంని. నజీం తల ఊపింది. స్వరాజ్యరావు గేటు దగ్గర కారు ఆపాడు. పెద్ద ఇనప గేటు మూసి ఉంది. గేటు వెనక నుంచి వాచ్మెన్ వచ్చి ఇనప ఊచల మధ్య నుంచి టార్చ్ వెలుగు కారులోకి వేశాడు. నజీంని చూసి చెయ్యెత్తి
సలాం చేసి గేటు తెరిచాడు. స్వరాజ్యరావు కారును లోపలికి పోనిచ్చాడు. గేటు నుంచి ఇంటి వరకు రోడ్డుకు రెండు వైపులా చెట్లు, దూరంగా ఉన్న ఇంట్లో దీపాలు వెలుగుతున్నాయి. ఆ వెలుగే మిణుకు మిణుకుమంటూ రోడ్డు మీద పడుతోంది. స్వరాజ్యరావు నెమ్మదిగా కారు పోనిస్తున్నాడు. ఒక చెట్టు పక్క నుంచి ఎవరో వచ్చి రోడ్డుకి అడ్డంగా నిలబడి చెయ్యెత్తి కారు ఆపమని సంజ్ఞ చేశాడు. స్వరాజ్యరావు కారు ఆపాడు. హెడ్లైట్స్ ఆఫ్ చేయి ఆజ్ఞాపించాడు ఆ వచ్చిన మనిషి. స్వరాజ్యరావు హెడ్లైట్స్ ఆఫ్ చేశాడు. టార్చ్ వెలిగించి వెలుగులో నజీమును చూసి సలాం పెట్టి, వాణ్ణి కూడా తీసుకొచ్చావా అడిగాడు స్వరాజ్యరావుని. స్వరాజ్యరావు తల ఊపాడు. అంతలో మెడ మీద చల్లగా తగిలిందేదో. స్వరాజ్యరావు మెడ వెనక్కి తిప్పటానికి ప్రయత్నించగానే ఇది పిస్తోలు, చేతులు రెండు పైకెత్తి పెట్టు అన్న మాట వినిపించింది. ఇదేమిటి అన్యాయం అని అరిచాడు స్వరాజ్యరావు. పెడీమని స్వరాజ్యరావుని చెంప మీద కొట్టి, అరవకు, నోరు మూసుకో అన్నాడు అతను. స్వరాజ్యరావు రెండు చేతులు పైకెత్తి పెట్టాడు. దిగు, చేతులు పైకెత్తి పెట్టుకునే దిగు అని తలుపు తెరిచాడు అతను. స్వరాజ్యరావు కారు దిగి పక్కనే నిల్చున్నాడు. వెనక తలుపు తెరిచి ఎక్కు అన్నాడు అతను. స్వరాజ్యరావు కిక్కురు మనకుండా వెనక సీట్లోకి ఎక్కి కూర్చున్నాడు. పిస్తూలు పట్టుకున్న మనిషి డ్రైవింగ్ సీట్లో కూర్చుని కారుని స్పీడ్గా పోనిచ్చాడు. ఇంటి పోర్టికోలో ఆపలేదు. పోర్టికో పక్క నుంచి ఇంటి వెనక వైపుకి తీసుకెళ్లి మోటార్ గ్యారేజ్లో ఆపాడు. కారు ఆపగానే ఎవరో తలుపు మూసేశారు. వెంటనే గ్యారేజ్లో దీపం వెలిగింది. నజీం చేతులకి కాళ్ళకి ఉన్న కట్లు అప్పుడు చూశారు వాళ్ళు. జేబులోంచి చాకు తీసి కట్లు ఊడదీసి మరొకసారి సలాం పెట్టి, రండమ్మా అని పిలిచాడు ఒక అతను. నజీం రెండు చేతులు నలుపుకుంది. తర్వాత రెండు కాళ్ళు విదిలించింది. నాన్నగారేరి జాఫర్ అడిగింది తలుపు దగ్గర నిల్చున్న మనిషిని. ఇంట్లో ఉన్నారమ్మా, మిమ్మల్ని తన దగ్గరికి తీసుకురమ్మన్నారు. వీళ్ళని మీతో ముందు మాట్లాడిన తర్వాత వీళ్ళ విషయం ఆలోచిస్తానన్నారు. నజీం తల ఊపింది. పిస్తోలు పట్టుకుని స్వరాజ్యరావుకి ఎదురుగా నిల్చున్న అతని వైపు చూసి, షాజీ, నువ్వు అతని వెనక్కి వెళ్ళి మెడ మీద పిస్తోలు ఆనించిపెట్టు, కదిలేడా కాల్చేయి అంది. షాజీ ఆమె చెప్పినట్టు స్వరాజ్యరావు వెనక్కి వెళ్ళి నిల్చున్నాడు. నజీం స్వరాజ్యరావు ముందుకు వెళ్ళి నిల్చుని ఈడ్చి చెంప మీద కొట్టింది. స్వరాజ్యరావు కన్ను రెప్ప కూడా కదల్చలేదు. మళ్ళీ పెడీమని కొట్టి, నన్ను కొట్టావు, జ్ఞాపకం ఉందా అడిగింది. జ్ఞాపకం ఉంది. నేను రానట్టయితే రజాక్ చేతుల్లో నువ్వు ఇంకా బందీగా ఉండేదానివని, మీ ఇంటికి వచ్చేదానివి కావని కూడా జ్ఞాపకం ఉందా అన్నాడు స్వరాజ్యరావు. అవును, అందుకే నీకు ఇవ్వవలసిన డబ్బిచ్చి పంపమని నాన్నగారికి చెప్తాను అని నజీం చరచర గ్యారేజ్లోంచి వెళ్ళిపోయింది. ఇక తండ్రిని చూడగానే నజీం కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒక్క పరుగున తండ్రి దగ్గరికి వెళ్ళి ఒళ్ళో పడుకుని వెక్కి వెక్కి ఏడవటం ప్రారంభించింది. ఏడవకమ్మా, ఇప్పుడు ఇక భయం లేదుగా, నువ్వు నా దగ్గరకు వచ్చావుగా అని తండ్రి ముద్దు చేస్తున్న కొద్దీ తను అనుభవించిన చిత్తక్షోభ తలుచుకుని ఏడ్చింది. పావుగంట తర్వాత నజీం కళ్ళు తుడుచుకుని జరిగిందంతా వివరంగా తండ్రికి చెప్పింది. హఫీ అహ్మద్ బాద్షాకి 50 సంవత్సరాలు. నజీం ఒక్కతే అతని సంతానం, కొడుకులు లేరు. నజీమును కన్నా 6 నెలలకి తల్లిపోయింది. బాద్షా మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. నజీంని చాలా గారాబంగా పెంచాడు. నజీం చెప్పిందంతా విని ఆలోచిస్తూ పచార్లు చేయటం ప్రారంభించాడు. మంచి పొడుగు, విశాలమైన ఛాతీ, బట్టతల, గుండ్రని మొహం, కళ్ళద్దాలు, చిన్న పిల్లిగడ్డం, చుట్ట పిలుస్తూ ఆలోచిస్తున్నాడు. ఏమిటి నాన్న ఆలోచిస్తున్నావు? పోలీసులకు ఫోన్ చేసి ఆ రజాక్ని త్వరగా ఒప్పజెప్పరాదు అంది. అదే ఆలోచిస్తున్నాను. ఈ రజాక్తో నాకు పనుంది, అందువల్ల పోలీసులకి అప్పజెప్పదలుచుకోలేదు అన్నాడు. రజాక్తో నీకు పనుందా? అదేమిటి నాన్న? రజాక్ హంతకుడు, చాలామందిని హత్య చేశాడు. హంతకుడిని పోలీసులకు పట్టివ్వకుండా రక్షణ ఇస్తే అది చాలా పెద్ద నేరం నాన్న అంది నజీం ఆందోళనతో. బాద్షా నవ్వి, రజాక్ అనే మనిషి మన ఇంట్లో ఉన్నాడని ఎవరికి తెలుస్తుంది అన్నాడు. నజీం తండ్రిని పరీక్షగా చూసి, ఆ స్వరాజ్యరావు అనే అతని విషయం ఏమిటి అడిగింది. అతను మాజీ పోలీస్ ఇన్స్పెక్టర్. అతనికి కావాల్సింది డబ్బు, మనని ఇబ్బంది పెట్టడు. ఆ విషయం అలా ఉంచు. రజాక్ నిన్ను ఎత్తుకెళ్ళి ఏం చేశాడో, ఈ స్వరాజ్యరావు మిమ్మల్ని ఎలా పట్టుకున్నాడో అంతా వివరంగా చెప్పు అని అడిగాడు కూతుర్ని. నజీం తండ్రికి వివరంగా చెప్పింది. స్వరాజ్యరావుకి రజాక్కి జరిగిన పోట్లాట, స్వరాజ్యరావు ఏ విధంగా రజాక్ని పిస్తోల్తో బెదిరించింది అంతా చెప్పింది. ఆ మెజిస్ట్రేట్తో నువ్వు కోర్టుకు వెళ్ళిన తర్వాత రజాక్ అనే హంతకుడు నిన్ను బందీగా తీసుకెళ్ళాడని విని నేనెంత క్షోభపడ్డానో నీకు తెలియదు. దేవుడు మన మంచి కోసమే ఆ పని చేయించాడని ఇప్పుడు అనిపిస్తోంది. ఆ రజాక్ నన్ను ఎత్తుకుపోవటం వల్ల మనకు కలిగిన మంచి ఏమిటి నాన్న?
రజాక్ మనకు చిక్కాడు కదా. రజాక్ మనకు చిక్కటం వల్ల మనకొచ్చే లాభం ఏమిటి? 1,50,000 నష్టం కాలా? బాద్షా నవ్వి, ఏమిటి ప్రయోజనమో తర్వాత చెప్తాను, ఇప్పుడు కాదు. ముందు ఆ స్వరాజ్యరావుని అబ్దుల్ రజాక్ని పిలిపించి మాట్లాడాలి. నువ్వు వెళ్ళమ్మా అని బల్ల మీద బెల్లు నొక్కాడు. నౌకర్ రాగానే జాఫర్ని పిలువు అన్నాడు. 5 నిమిషాల తర్వాత జాఫర్ గదిలోకి వచ్చాడు. వాళ్ళని ఎక్కడ అట్టి పెట్టారు అని అడిగాడు బాద్షా. గ్యారేజ్ వెనక గదిలో. ఎవరున్నారు కాపలా? హకీం. పద అని బాద్షా సోఫాలోంచి లేచాడు. జాఫర్ వెనక నడుస్తున్నాడు. హాలు తర్వాత 2 గదులు, తర్వాత నడవ దాటి ఒక గది తలుపు గడియ తీశాడు బాద్షా. తలుపుకి ఎదురుగా కిటికీలున్నాయి. కిటికీలలోంచి చల్లని గాలి వీస్తోంది. బాద్షా కుడివైపుకు తిరిగాడు. తెల్లని గోడను ఆనుకుని ఒక బీరువా, ఒక పెద్ద నిలువుటద్దం, ఒక బుక్ షెల్ఫ్ వైపు చూసి తల ఊపాడు. జాఫర్ గది తలుపు దగ్గరికి వెళ్ళి గోడకున్న ఎలక్ట్రిక్ స్విచ్ పైన మూతని స్క్రూ తిప్పి తీసేశాడు. ఎలక్ట్రిక్ తీగలు కనిపిస్తున్నాయి. మళ్ళా 2 స్క్రూలు తిప్పాడు. స్విచ్ మొత్తం ఊడొచ్చింది. దాని కింద ఇంకో స్విచ్ ఉంది. జాఫర్ ఆ స్విచ్ నొక్కాడు. బుక్ షెల్ఫ్ ముందుకి 4 అడుగులు కదిలొచ్చింది. జాఫర్ని చూసి బాద్షా మళ్ళీ తల ఊపాడు. అతను వెంటనే ఎలక్ట్రిక్ స్విచ్ యథాప్రకారం బిగించేశాడు. ఇప్పుడు స్విచ్ నొక్కితే గదిలో దీపం వెలుగుతుంది. స్విచ్ క్రింద ఇంకో స్విచ్ ఉందని, ఆ స్విచ్ నొక్కితే బుక్ షెల్ఫ్ కదులుతుందని ఎవరూ కనుక్కోలేరు. బాద్షా వెనకే జాఫర్ బుక్ షెల్ఫ్ వెనక నుంచి అవతల వైపుకు వెళ్ళాడు. అవతల ఒక ప్లైవుడ్ స్క్రీన్ ఉంది. బాద్షా అక్కడ ఆగాడు. జాఫర్ అవతల వైపు గోడకి ఉన్న స్విచ్ మూత ఊడదీసి అవతల గదిలో చేసినట్టుగా అడుగున ఉన్న ఇంకో స్విచ్ నొక్కాడు. బుక్ షెల్ఫ్ యథాస్థానంలోకి వచ్చి గోడలో ఉన్న మార్గాన్ని మూసేసింది. బాద్షా తల ఊపి ప్లైవుడ్ స్క్రీన్ పక్క నుంచి అవతలకి వెళ్ళాడు. అది చాలా చిన్న గది. 6 అడుగుల వెడల్పు, 12 అడుగుల పొడుగున్న గది. గదికి అవతల చివర్న కుర్చీల్లో కూర్చునున్నారు అబ్దుల్ రజాక్, స్వరాజ్యరావు. ఇద్దరి కాళ్ళు చేతులు తాళ్లతో కట్టేస్తున్నాయి. వాళ్ళకెదురుగా పిస్తోలు పట్టుకొని నిల్చొని ఉన్నాడు హకీం. చటక్కన వెనక్కి తిరిగి బాద్షాను చూసి మళ్ళీ ఖైదీలిద్దరి వైపు తిరిగాడు హకీం. బాద్షా హకీం పక్కగా వెళ్ళి నిల్చున్నాడు. నిమిషం పాటు ఆ ఇద్దరిని రెప్పవాల్చకుండా చూసి, నువ్వేగా స్వరాజ్యరావువి అని అడిగాడు. నేనే. నువ్వేగా బాద్షావి అడిగాడు స్వరాజ్యరావు. బాద్షా తల ఊపి చిన్నగా నవ్వి, మాజీ ఇన్స్పెక్టర్ని గౌరవంగా సంబోధించకపోతే కోపం వస్తున్నట్టుంది అని వాళ్ళకి ఎదురుగా కుర్చీ లాక్కొని కూర్చున్నాడు. కోటీశ్వరుడివి, మాట ఇస్తే తప్పవనుకున్నాను అన్నాడు స్వరాజ్యరావు పళ్ళు కొరుకుతూ. బాద్షా నవ్వాడు. నేను మాట తప్పానా? లేదే, నేను ఇవ్వవలసిన 1,50,000 రూపాయలు తప్పకుండా ఇస్తాను అన్నాడు. అయితే డబ్బిచ్చి పంపేక ఇలా ఖైదు ఎందుకు చేశావు? కాసేపు ఓపిక పట్టు, డబ్బిస్తాను. నువ్వు లంచాలు పుచ్చుకున్నావని, నీ మీద చర్య తీసుకునే ముందే నువ్వు రాజీనామా చేశావని పత్రికల్లో చదివాను. నిజమేనా అడిగాడు బాద్షా. నా జీవిత చరిత్ర నీకెందుకు అని ఎదురు ప్రశ్న వేశాడు స్వరాజ్యరావు. నా ప్రశ్నకు జవాబు చెప్పడానికి నీకు అభ్యంతరం ఏమిటి? ఎవరో కొంతమంది నాకు డబ్బిచ్చిన మాట అబద్ధం కాదు. తమ మీద నేరం మోపి అరెస్టు చేస్తానేమోననే భయంతో నాకు డబ్బిచ్చారు. నిజానికి అలా నాకు డబ్బిచ్చిన వాళ్ళ మీద ఎటువంటి నేరారోపణలు లేవు. కనుక అది లంచం కాదు, బహుమానం అవుతుంది. బాద్షా విరగబడి నవ్వాడు. స్వరాజ్యరావు మొహం ఎర్రనైంది. నేను ఒక నేరస్తుడి నుంచి చిల్లి కానీ కూడా తీసుకోలేదన్నాడు. అలా అనటం కన్నా నీకు డబ్బిచ్చిన మనిషి ఎవరో నేరస్తుడు కాదు అను. ఇప్పుడు ఆ విషయం దేనికి అడిగాడు స్వరాజ్యరావు విసుగ్గా. నేను ఎటువంటి మనుషులతో వ్యవహారం జరుపుతున్నానో తెలుసుకోవటానికి అని జేబులోంచి చెక్కు పుస్తకం తీసి 1,50,000 రూపాయలకి సెల్ఫ్ బ్యారర్ చెక్ రాసి సంతకం పెట్టించాడు స్వరాజ్యరావుకి. చెక్క? ఇదేమిటి? నాకు రొక్కం కావాలి. చెక్ మీద ఏ తేదీ రాశానో చూడండి. గుడ్ గాడ్, 30 రోజులు పోస్ట్ డేట్ వేశారు. ఇది అన్యాయం అని అరిచాడు స్వరాజ్యరావు. నా బ్యాంకులో డబ్బు లేక కాదు, ఒక కారణం వల్ల అలా పోస్ట్ డేట్ వేశాను. ఏమిటా కారణం? నేను రజాక్తో మాట్లాడతాను. ఏం మాట్లాడుతున్నది వింటే మీకే తెలుస్తుందని రజాక్ వైపు తిరిగి, రజాక్, మెజిస్ట్రేట్ కోర్టులో నువ్వు ఒక పోలీస్ కానిస్టేబుల్ని పిస్తూల్తో కాల్చావు. అతను ఏమయ్యాడో తెలుసా అడిగాడు. చచ్చిపోయాడని రేడియోలో చెప్పారు. గుడ్ అని వెనక్కి తిరిగి
జాఫర్ని చూసి మా ముగ్గురికి కాఫీ తీసుకునిరా అని చెప్పి జేబులోంచి బంగారం సిగరెట్ కేసు తీసి వాళ్ళిద్దరికి సిగరెట్లు ఇచ్చి తనే వాళ్ళ సిగరెట్లు వెలిగించి తను వెలిగించుకుని గట్టిగా పొగ పీల్చి నిన్నిప్పుడు పోలీసులకు అప్పచెప్తే నిన్నేం చేస్తారో తెలుసా అడిగాడు రజాక్ని. రజాక్ తొణక్కుండా ముందు లాకప్లో పెట్టి ఐజీ దగ్గర నుంచి బీట్ కానిస్టేబుల్ వరకు నన్ను చితకబోతారు. ఇంకా నాలో ప్రాణం ఉంటే హత్య నేరానికి విచారణ జరిపి ఉరిశిక్ష వేస్తారు అన్నాడు. బాద్షా తల ఊపి కనుక నీకు ప్రాణం మీద ఆశ పోయి ఉండాలి అవునా అన్నాడు. ప్రాణం ఉన్నంత వరకు ఆశ పోదు అన్నాడు రజాక్. దట్ ఈజ్ వెరీ గుడ్. ప్రాణం ఉన్నంత వరకు ఆఖరి క్షణం వరకు ఆశ ఉండాలి, పోగొట్టుకోకూడదు. నీకు మంచి బట్టలు పుష్కలంగా డబ్బు ఇస్తాను, అంతేగాక ఇంకొక పేరున నీకు పాస్పోర్టు వీసా ఏర్పాటు చేస్తాను. సరిగ్గా 30 రోజుల తర్వాత నువ్వు ఈ దేశం వదిలే విమానంలో పరిస్థాన్ దేశానికి వెళ్ళి ఏర్పాటు చేస్తాను. పరిస్థాన్ రాయబారి ద్వారా నువ్వు పరిస్థాన్ పౌరుడు అనే పౌరసత్వ పత్రాలు ఇప్పిస్తాను. పరిస్థాన్ వెళ్ళగానే అక్కడ బ్యాంకులో నీ పేరున 2 లక్షలు ఉంటాయి. ఆ తర్వాత నువ్వు పరిస్థాన్లో హాయిగా జీవించవచ్చు. ఇష్టమేనా అని అడిగాడు. మరి ఈ భాగం ముగిద్దామా? తర్వాయి భాగం ఇంకొక 2 గంటల్లో విందాం. థ్యాంక్ యూ.